Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ మిమ్మల్ని ఏ కారణాల వల్ల వదిలేసి వెళ్ళారు, ఇప్పుడు మరి మీ గురించి ఆలోచిస్తున్నారా, మీ గురించి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం. ఓకే, అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం. ఒక్క చిన్న మాట చెప్పాలి మీకు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి వైఫ్ పిల్లలు ఇలా ఉన్నారనుకోండి. తను ఒక ఫ్యామిలీ ఉంది, తనకి భార్య అండ్ పిల్లలు, తనకి ఒక ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ ఉండగా మీరు వెళ్ళి కనెక్ట్ అయితే ఇక్కడ మీరు థర్డ్ పార్టీ అవుతారు. ఓకేనా? తన ఫ్యామిలీ మీకు థర్డ్ పార్టీ కాదు, మీరే మీ పర్సన్కి థర్డ్ పార్టీ అవుతారు. గుర్తుపెట్టుకోండి. తనకి ఆల్రెడీ భార్య ఉండి పిల్లలు ఉండి తనకంటూ ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు తన లైఫ్లోకి వచ్చినా తను మీ లైఫ్లోకి వచ్చినా మీ పర్సన్కి మీరు థర్డ్ పార్టీ. ఓకే, తన ఫ్యామిలీ మీకు థర్డ్ పార్టీ కాదు. ఓకే, ఇంకొకటి, మీరు లవ్ చేసుకున్న వాళ్ళు మీరు సడన్గా ఫ్యామిలీ ఒప్పుకోకపోవటం వలన కానీ ఏదో ఒక గొడవల వల్ల కానీ విడిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకున్నారనుకోండి. ఎవరినైతే పెళ్లి చేసుకుంటారో అక్కడ మీ పర్సన్ కానీ లేకపోతే మీరు కానీ అక్కడ కర్మ అనుభవిస్తున్నారంటే అంటే ఆ పర్సన్ టాక్సిక్ పర్సన్ అయి ఉండి మిమ్మల్ని బాధ పెడుతూ కొట్టడం కానీ ఆర్గ్యుమెంట్ చేయటం కానీ అనుమానించటం కానీ బూతులు మాట్లాడటం కానీ ఇట్లా ఒక టాక్సిక్ ఎనర్జీతో మీతో బిహేవ్ చేస్తూ ఉంటే అక్కడ మీకు కర్మ అనేది రాసి ఉంది అని అర్థం. డెఫినెట్గా ఆ పర్సన్తో ఆ కర్మ అనుభవించి ఆ కర్మని రిలీజ్ చేసుకుని వస్తారు బయటికి. వచ్చి మళ్ళీ ఈ పర్సన్తో కలిసే అవకాశం ఉంటుంది. అది ఎవరికి జరుగుతుంది అంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి, సోల్మేట్ జర్నీలో ఉన్న వాళ్ళకి, స్పిరిచువల్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి జరుగుతుంది అట్లా. ఓకే, సడన్గా పెళ్ళి అయిపోయింది అనుకోండి. ఇప్పుడు లవ్ చేసుకున్న వాళ్ళు ఒప్పుకోలేదు ఫ్యామిలీ, సడన్గా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయారు ఎవరికాళ్ళు, మీరు కానీ లేకపోతే మీ పర్సన్ కానీ. అక్కడ మంచిగా ఉంటే ఓకే, అక్కడ మంచిగా లేదు, టాక్సిక్ వైఫ్ దొరికింది, టార్చర్ చేస్తున్నారు, లేదా టాక్సిక్ హస్బెండే దొరికారు, టార్చర్ చేస్తున్నారు, అక్కడ ఉండలేకపోతున్నారు, అంత భయంకరమైన సిచ్యువేషన్. సో అక్కడ మీకు కర్మ రాసుంది కాబట్టి ఆ కర్మ అనుభవించడానికి వెళ్ళారని అర్థం. డెఫినెట్గా ఆ కర్మ అనేది రిలీజ్ అయిపోతుంది అండ్ తర్వాత మళ్ళీ మీరు కలిసే అవకాశం ఉంటుంది. కలిసే అవకాశం ఉంటుందంటే ఎవరికి? స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళకి, ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి అండ్ సోల్మేట్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఇట్లాంటివి కలుస్తారు. ఓకే, సో ఫ్యామిలీ ఉండగా మీరు వెళ్తే మీరే తోడ్పాటు, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సడన్గా పెళ్ళి అయిపోయింది, ఇంకా మీరు వేరే అయిపోయారు, మీకు పెళ్ళి అయిపోయింది, మీ పర్సన్కి పెళ్ళి అయిపోయింది, వెళ్ళిన చోట టాక్సిక్ పర్సన్ అయి ఉండి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే అక్కడ మీ పర్సన్ కానీ మీరు కానీ కర్మ అనుభవిస్తున్నారని అర్థం. ఒకవేళ అక్కడ టాక్సిక్ పర్సన్ కాదు, చాలా బాగుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారంటే అక్కడతో మీరు మీ పర్సన్తో రిలేషన్ కట్ చేసుకోవాలి. ఓకే, అది అసలు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి అలాంటివి కుదురుతాయి. ఒకవేళ మీ పర్సన్ వెళ్ళి టాక్సిక్ ఎనర్జీతో ఉన్న కర్మ ఫేస్ చేస్తున్నా, అంటే పెళ్లి చేసుకున్న టాక్సిక్ అమ్మాయి ఉండి కర్మ ఫేస్ చేస్తుంటే అక్కడ కర్మని రిలీజ్ చేయొచ్చు, రిలీజ్ అయిపోతుంది. డివైన్ రిలీజ్ చేస్తారు. కర్మ ఎంతవరకు ఉంటుందో వాళ్ళిద్దరికీ రిలీజ్ చేస్తారు. ఇది ఓన్లీ డివైన్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకే అవుతుంది, ఓన్లీ డివైన్ కనెక్షన్లో ఉన్న వాళ్ళకే అవుతుంది. అక్కడ పెళ్లి చేసుకున్న అమ్మాయి టాక్సిక్ అయి ఉండి అండ్ కర్మ బంధం అయి ఉంటే ఆ కర్మ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు కలుస్తారు. ఓన్లీ డివైన్ కనెక్షన్స్ అయిన వాళ్ళకి కలుస్తారు అట్లా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా కామెంట్ రూపంలో ఏం చెప్తున్నారంటే, ఏం తెలియజేస్తారంటే, మా పర్సన్ తప్పకుండా వస్తారా? నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, ఇవి పర్సనల్ రీడింగ్స్ కాదు, జనరల్ రీడింగ్స్. మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు తీసుకోండి అని. ఇప్పుడు మీ పర్సన్ పేరు పెట్టి నేను చెప్తుంటే 100% తిరిగి వస్తారమ్మా నేను చెప్తా. మీ పర్సన్ పేరు పెట్టి నేను చెప్పట్లేదు కదా, ఇవి అందరి గురించి అని చెప్తున్నా. ఓకే, సో దయచేసి మీకు మీ లైఫ్లో ఒక క్లారిటీ కావాలి అంటే మీ రిలేషన్ పరంగా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. మీ లైఫ్లో ఒక క్లారిటీని తీసుకోండి దయచేసి. ఓకే, కన్ఫ్యూజన్లో బతకండి. ఓకేనా? వస్తారో రారో అని కన్ఫ్యూజన్లో బతకమాకండి. ఒక క్లారిటీ తీసుకోండి, రిలేషన్ పరంగా మీ లైఫ్ పరంగా ఒక క్లారిటీని తీసుకోండి. ఓకే, పర్సనల్ రీడింగ్ ద్వారా. ఓకే,
సరే, ఏ కారణాల వల్ల మీ పర్సన్ మీకు దూరం అయ్యారు? ఇప్పుడు మీ పర్సన్ మీకోసం స్టాండ్ తీసుకుంటారా, తీసుకోరా చూద్దాం. అండ్ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారో చూద్దాం. ఓకేనా? ఓకే, జై శివశక్తి. ప్లీజ్ గైడ్ చేయండి పాప. హర హర మహాదేవ. ద లవర్స్, ద హైరోఫాంట్, 6 of swords, 8 of swords, 8 of swords, the sun, 10 of wands, 10 of wands, 10 of wands, okay. The moon, 3 of pentacles, 3 of pentacles, sorry, 7 of swords, Queen of wands, strength reversal, Knight of Swords, 10 of Pentacles, 9 of Swords, okay, 5 of Wands, 2 of Pentacles, the World, and 2 of Cups. ఏ కారణాల వల్ల మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారు? ఓకే, సో ఇక్కడ చూడండి. ఫస్ట్లో అయితే ఇద్దరు చాలా మంచిగా ప్రేమ, ఒకరి మీద ఒకరికి ప్రేమ చాలా బాగుంది. ద లవర్స్ ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ, చాలా కేరింగ్. సో మీ రిలేషన్లో ప్రాబ్లం ఏమొచ్చింది? మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి అంటే ద హైరోఫాంట్. ఇక్కడ మీ రిలేషన్లో ప్రాబ్లం ఏంటి అంటే డిఫరెన్స్ ప్రాబ్లం. మీ ఇద్దరి మధ్యన క్యాస్ట్ ప్రాబ్లం, కల్చర్ ప్రాబ్లం, ఏజ్ ప్రాబ్లం, ఏజ్ గ్యాప్ ఉండటం, అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ వలన మీ పర్సన్ మీకు ఫస్ట్ బాగున్నారు, చాలా ఒకరినికొరు చాలా ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది, కేరింగ్ ఉంది, చాలా మంచిగా మాట్లాడుకున్నారు, మంచిగా ఉన్నారు, ఒక కమిట్మెంట్ ఇవ్వాలని అనుకున్నారు, మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. ఫస్ట్ ప్రేమించుకునేటప్పుడు ఇవన్నీ గుర్తురావు కదా, తర్వాత అన్నీ గుర్తొస్తాయి. క్యాస్ట్లు, కల్చర్లు, స్టేటస్లు, ఫ్యామిలీలు అప్పుడు కదా తర్వాత గుర్తొస్తాయి. ఫస్ట్ మాత్రం సూపర్గా ఉంది మీ రిలేషన్. ద లవర్స్ ఒకరంటే ఒకరికి 100% ప్రేమ, కేరింగ్, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం చాలా బాగుంది ఫస్ట్. కానీ తీరా ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఎందుకు వదిలిపెట్టాలటానికి కారణాలు ఏంటి? ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్, క్యాస్ట్, కల్చర్, ఏజ్ గ్యాప్ అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్. దానివలన ఫస్ట్ మీ పర్సన్ ఇక్కడి నుంచి వాకవే అయ్యారండి. అది క్రియేట్ చేసింది ఎవరు? మీ పర్సన్లో ఈ డిఫరెన్సెస్ గురించి నూరు పోసింది, మ్యానిపులేటింగ్ చేసింది ఎవరు? థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ద సన్, ద మూన్, 3 of Pentacles, ఫ్యామిలీ. ఇంకా నేను ఫ్యామిలీ కాదని ఎట్లా చెప్పను? ద సన్ మీనింగ్ ఫాదర్, ఫ్యామిలీ, సొసైటీ, నేమ్, ఫేమ్, స్టేటస్. ఓకే, మూన్ మీనింగ్ మదర్ ఎనర్జీ అండ్ మనసు కారకుడు కూడా మూనే. ఎమోషనల్గా అవ్వటానికి, ఎమోషనల్గా థింక్ చేయడానికి అన్నిటికీ మూనే. ఇక్కడ ఫాదర్ అండ్ మదర్ కనిపిస్తున్నారు. ఇక్కడ సన్ అండ్ మూన్, ఫాదర్ అండ్ మదర్, అండ్ 3 of Pentacles ఫ్యామిలీ కార్డు. ఇక్కడ 10 of Pentacles ఫ్యామిలీ కార్డు. ఇంకా ఎక్కడ ఫ్యామిలీ కార్డు లేదు చెప్పండి? సన్, మూన్, 3 of Pentacles, 10 of Pentacles ఫ్యామిలీ. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ని ఫ్యామిలీ మ్యానిపులేటింగ్ చేశారండి.
ఫ్యామిలీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశారు, ఎమోషనల్గా తనని మ్యానిపులేటింగ్ చేశారు మీ గురించి. ఓకే, మీ గురించి అంటే మీరు ఈ రిలేషన్ కరెక్ట్ కాదు, ఈ రిలేషన్ కరెక్ట్ కాదు. ఇప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి ఏదో ఒకటి చెప్పాలి, అబద్ధాలు చెప్పాలి, నిజం చెప్పాలి. అంటే ఇప్పుడు ఒకటి చెడగొట్టాలంటే 100 అబద్ధాలు ఆడాలి అది. సో ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీ చాలా మ్యానిపులేటింగ్ చేశారండి మీ పర్సన్ని. మీ విషయంలో ఈ రిలేషన్ని రిజెక్ట్ చేయమని, ఈ రిలేషన్ని మేము యాక్సెప్ట్ చేయమని. ఎందుకంటే ఈ డిఫరెన్సెస్ ఉండటం వలన మేము యాక్సెప్ట్ చేయము. ఇక్కడ ఏంటి డిఫరెన్సెస్ అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న ఏజ్ గ్యాప్ కానీ, కల్చర్స్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కాస్ట్ ప్రాబ్లం కానీ, స్టేటస్ ప్రాబ్లమ్స్ కానీ, దీనివల్ల ఇక్కడ ఫ్యామిలీ అయితే ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయలేదు. అండ్ మీ పర్సన్ ఫ్యామిలీలో స్టక్ ఫీల్ అవుతున్నారు. ఓకే, ఫ్యామిలీలో స్టక్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ ఇంకొకటి ఏంటి, ఇక్కడ మీ విషయంలో చాలా మ్యానిపులేటింగ్ చేశారు. వాళ్ళు చెప్పిందే విన్నారు, విని ఏం చేశారు, ఇంకా ఈ రిలేషన్ నుంచి వక్కవే చేశారు. వక్కవే చేసి ఏం చేస్తున్నారు, ఇక్కడ ఫ్యామిలీ మాటలు విని ఫ్యామిలీలోనే స్టక్ అయిపోయారు. కానీ ఫ్యామిలీ మాటలు విని ఫ్యామిలీలో స్టక్ అయ్యారు, కానీ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు సిచ్యువేషన్. వారు చేసే ఆర్గ్యుమెంట్స్ కానీ, వారు చేసే మ్యానిపులేటింగ్ కానీ తనకి చాలా బర్డెన్ కలిగిస్తుంది. అండ్ చాలా సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు. ఫ్యామిలీ ఏంటి చక్కగా మ్యానిపులేటింగ్ చేసింది, మేము ఒప్పుకోము, ఇది యాక్సెప్ట్ చేయము, ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన క్యాస్ట్ ప్రాబ్లం ఉంది, కల్చర్ ప్రాబ్లం ఉంది, ఏజ్ గ్యాప్ ఉంది, స్టేటస్ ప్రాబ్లం ఉంది, మేము ఎందుకు ఒప్పుకుంటాం, మేము ఒప్పుకోము, ఈ రిలేషన్ మాకు కరెక్ట్ కాదు, మేము చెప్పిందే నువ్వు వినాలి, అలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. ఇక్కడ ఫ్యామిలీ అయితే యాక్సెప్ట్ చేయలేదు. సో మీ పర్సన్ వాకవే చేశారు. వాకవే చేసి ఏం చేశారు, ఫ్యామిలీ దగ్గర స్టక్ అయిపోయారు. ఓకే, ఫ్యామిలీ దగ్గర స్టక్ అయిపోయారు. బట్ ఫ్యామిలీ మాటలు ఇక్కడ తనని ఎంత బాధ పెడుతున్నాయో చూడండి. ఫ్యామిలీ మాటల వలన తను చాలా సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు. ఫ్యామిలీ మాటలు వినే కదా తను బయటకు వెళ్ళిపోయారు. ఈ రిలేషన్ నుంచి మీ నుంచి బయటకు వెళ్ళిపోయింది ఎవరి మాటలు విని, ఫ్యామిలీ మాటలు విని. ఓకే, ఫ్యామిలీ మాటలు విని బయటకు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ తనకి ఎలా ఉంది అంటే చాలా బర్డెన్ అనిపిస్తుంది. ఎందుకు, వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ కానీ, వాళ్ళు చెప్పిన విధానం కానీ, మ్యానిపులేటింగ్స్ కానీ వెళ్ళిపోయిన తర్వాత తనకి చాలా బర్డెన్గా ఉంది. ఆ సిచ్యువేషన్ అక్కడ ఉండలేకపోతున్నారు అండ్ చాలా సఫర్ అవుతున్నారు. ఫ్యామిలీ వల్లనే నేను ప్రేమించిన అమ్మాయిని వదిలేసుకున్నాను, నేను మాట ఇచ్చి మాట మీద నిలబెట్టుకోలేకపోయాను, నా మాట నిలబెట్టుకోలేకపోయాను. సో ఇక్కడ తను చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకు, రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకు, నీకు కమిట్మెంట్ ఇవ్వలేదు కదా, ఫ్యామిలీ మాటలు విని నేను బ్యాక్ స్టెప్ వేశాను, ఫ్యామిలీ నన్ను మ్యానిపులేటింగ్ చేసింది, మా ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ వల్లనే ఫ్యామిలీ మమ్మల్ని కలవనీయలేదు, నేను అక్కడ స్టాండ్ ఇక్కడ మీ పర్సన్కి స్టాండ్ తీసుకోవడానికి కూడా ధైర్యం లేదు, స్ట్రెంగ్త్ కార్డు రివర్సల్. నేను ఫ్యామిలీ దగ్గర నేను స్టాండ్ తీసుకోవడానికి కూడా నాకు స్ట్రెంగ్త్ లేకుండా పోయింది, నా ఫ్యామిలీ దగ్గర నేను స్టాండ్ తీసుకోలేదు, అందుకు సఫర్ అవుతున్నారనమాట. ఓన్లీ నేను ఫ్యామిలీ మాటలే విన్నాను, ఫ్యామిలీ నన్ను ఎంత మ్యానిపులేటింగ్ చేసింది, నన్ను ఎంత ఆర్గ్యుమెంట్ చేసింది, ఎంత కాన్ఫ్లిక్ట్స్ చేశారు నాతో, ఇవే విని నేను ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, నా పర్సన్ వదిలేసి నేను బయటకు వచ్చేసాను, నా ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోలేకపోయాను, నాకు స్ట్రెంగ్త్ లేదు, ధైర్యం సరిపోలేదు, నా ఫ్యామిలీ దగ్గర నేను స్టాండ్ తీసుకోవటానికి కూడా నాకు ధైర్యం సరిపోలేదు. ఈ రోజున నేను ఈ సిచ్యువేషన్లో బర్డెన్ ఫీల్ అవుతున్నా. మీకు దూరం అయ్యి మీ ఫీలింగ్స్, మీ ఎమోషనల్స్, మీ ప్రేమ తనకి బర్డెన్ కలిగిస్తున్నాయి. మీకు దూరం అయిన తర్వాత తనకి ఏంటి, ఫ్యామిలీ మాటలు అయితే చక్కగా వినేసేసి ఓకే ఇది వర్కౌట్ అవ్వదులే అని వెళ్ళిపోయి ఏం చేశాడు, స్టక్ ఫీల్ అవుతున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ స్టెప్ వెళ్ళిపోయారు, కానీ అక్కడి నుంచి మళ్ళీ ముందుకు రాలేకపోతున్నారు, స్టక్ అయిపోయారు అక్కడ. కానీ ప్రాబ్లం ఏంటి, చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. ఏం బర్డెన్ ఫీల్ అవుతున్నారు, తన ఫీలింగ్స్, తన ఎమోషనల్స్, తన ప్రేమ నీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు, తన బాధ ఎవరు తెలుసుకోలేకపోతున్నారు, అదంతా తనకి చాలా బర్డెన్ అవుతుంది.
మాట ఇచ్చాను మ్యారేజ్ చేసుకుంటాను అని, బట్ నా మాట నిలబెట్టుకోలేకపోయాను. ఫ్యామిలీ దగ్గర నేను స్టాండ్ తీసుకోలేకపోయాను. ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోవడానికి నాకు ధైర్యం సరిపోలేదు. ఫ్యామిలీ మాటలు విని నేను నా రిలేషన్ వదులుకుని బయటకు వచ్చేసాను అని స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు, సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నందుకు. అండ్ ఇక్కడ చూడండి, మైండ్లో మెంటల్ కాన్ఫ్లిక్ట్ అనమాట. ఈ మెంటల్ కాన్ఫ్లిక్ట్ వల్ల బయటకు వెళ్ళిపోయారు. ఎందుకు? టూ సిచ్యువేషన్లో నేను ఎవరిని బ్యాలెన్స్ చేయను, నా లైఫ్లో నేను ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు అనేది నేను ఎలా నిర్ణయం తీసుకోను? ఇద్దరు కావాలి నాకు, నా ఫ్యామిలీ కావాలి, నా పర్సన్ కావాలి. ఇక్కడ ఫ్యామిలీ ఏమో ఇన్ని గొడవలు పెట్టుకుంటుంది, ఇన్ని మ్యానిపులేటింగ్ చేస్తుంది, వదిలేయమంటుంది, ఎలా వదిలేయను? ఇలా మెంటల్ కాన్ఫ్లిక్ట్ అనమాట. కన్ఫ్యూజన్లో మెంటల్ కాన్ఫ్లిక్ట్, ఒకటే మైండ్లో ఫైట్. సో ఏం నిర్ణయం తీసుకోలేకపోయారు. ఫ్యామిలీనా మీరా అనేది ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు. ఫ్యామిలీని వదిలేయడానికి తనకి ధైర్యం చాల, ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోవడానికి తనకి ధైర్యం చాలేదు. ఓకే, సో ఈ మెంటల్ కాన్ఫ్లిక్ట్ వలన ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేయలేకపోవటం వలన తను ఈ రిలేషన్ నుంచి వాక్ అవే చేశారు. ఓకే, అండ్ ఇప్పుడు ఏ రిలేషన్ ఎవరిని వదిలేసుకోను, ఎవరిని నా రిలేషన్ నా లైఫ్ నుంచి ఎండ్ చేయగలను. ఇక్కడ మీ పర్సన్ వెళ్ళిపోవటానికి కారణం చెప్తున్నా. ఇప్పుడు టూ ఆఫ్ పెంటికల్ అంటే ఇద్దరిని జగుల్ చేశారు, ఇద్దరిని మిమ్మల్ని అండ్ ఫ్యామిలీని జగుల్ చేశారు. సో ఎవరు బ్యాలెన్స్ అవ్వట్లేదే, ఫ్యామిలీ బ్యాలెన్స్ అవ్వట్లేదు. మరి నా పర్సన్ నా లైఫ్లోకి రావాలంటే ఫ్యామిలీ బ్యాలెన్స్ అయితేనే కదా నా పర్సన్ నా లైఫ్లోకి వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి? నేను ఒక సిచ్యువేషన్ ఎండ్ చేస్తేనే ఒక సిచ్యువేషన్ బ్యాలెన్స్ అవుతుంది. నేను ఏ సిచ్యువేషన్ ఎండ్ చేయగలను అని మెంటల్ కాన్ఫ్లిక్ట్ మీ పర్సన్కి. ఒక సిచ్యువేషన్ని ఎండ్ చేస్తేనే నా లైఫ్లో బ్యాలెన్స్ వస్తుంది. బట్ నా ఫ్యామిలీని నేను ఎండ్ చేయడానికి నాకు ధైర్యం లేదు. అక్కడ ఫియర్ ఎనర్జీలో ఉన్నాను, నాకు భయం. నేను ఎండ్ చేయటం వల్ల తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఫ్యామిలీలో వస్తాయో అనే ఒక భయం తనలో. సో అందుకని ఇక్కడ తను చాలా మెంటల్ కాన్ఫ్లిక్ట్లో ఉండటం వలన, చాలా జగ్లింగ్ చేస్తాం వలన తను చాలా జగ్లింగ్ చేశారు, చాలా మెంటల్ కాన్ఫ్లిక్ట్ ఫీల్ అయ్యారు, చాలా కన్ఫ్యూజన్ ఫీల్ అయ్యారు అండ్ చాలా మ్యానిపులేటింగ్ చేశారు ఫ్యామిలీ. ఈ సిచ్యువేషన్స్ వలన మీ పర్సన్ మిమ్మల్ని వదిలేళ్ళారు. ఏంటంటే ఫ్యామిలీ ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ని యాక్సెప్ట్ చేయలేదు ఒకటి అయితే, ఒకటి తను చాలా ఆలోచించారు. ఎవరిని బ్యాలెన్స్ చేయాలో తెలియలేకపోయింది తనకి, ఎవరిని వదులుకోవటానికి తనకి ధైర్యం లేదు. ఒకటి ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోవడానికి దానికేమో ధైర్యం లేదు. ధైర్యం లేక కూడా తను బ్యాక్ స్టెప్ వేశారు. ఒకటి ధైర్యం లేక బ్యాక్ స్టెప్ వేశారు, ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోవటానికి ధైర్యం లేదు. అండ్ ఒకటి ఫ్యామిలీ మ్యానిపులేటింగ్ చేయటం వల్ల బ్యాక్ స్టెప్ వేశారు. ఇంకొకటి ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ వలన ఫ్యామిలీని ఒప్పించలేకపోయారు, ఫ్యామిలీని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేకపోయారు, దానివల్ల బ్యాక్ స్టెప్ వేసారు. అండ్ ఇప్పుడు వెళ్ళి ఏం చేశారు? పూర్తిగా స్టక్ ఫీల్ అవుతున్నారు అక్కడ. ఈ స్టక్నెస్ తనకి ఏమనిపిస్తుంది? బర్డెన్ క్రియేట్ అవుతుంది, చాలా బర్డెన్ అవుతుంది తనకి, మోయలేని భారం అవుతుంది అక్కడ. నేను వచ్చేసాను, నేను ఏమైనా హ్యాపీగా ఉన్నానా? నా పర్సన్ వదిలేసి నేను ఏమైనా హ్యాపీగా ఉన్నానా? ఏం లేను. ఇప్పుడు నా పర్సన్ నాకు బాగా గుర్తొస్తుంది, నా పర్సన్ మీద ప్రేమ చచ్చిపోలేదు నాకు, నా పర్సన్ మీద నాకు ప్రేమ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి. నేను ఎట్లా మర్చిపోగలను? ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ అవన్నీ నాకు బర్డెన్ అయిపోయినాయి, చాలా బర్డెన్ మోస్తున్నాను, నేను బరువు మోస్తున్నాను ఆ ఫీలింగ్స్ని. నా పర్సన్కి నేను కమిట్మెంట్ ఇవ్వకుండా నేను ఈ రోజున రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, ఫ్యామిలీ మాట వినే నేను బ్యాక్ స్టెప్ వేశాను, నేను తప్పు చేశాను అని గిల్ట్ ఫీల్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు. ఎవరిని ఎండ్ చేయలేక తను బ్యాక్ స్టెప్ వేశారు, మిమ్మల్ని ఎండ్ చేయలేకపోయారు అండ్ ఫ్యామిలీని ఎండ్ చేయలేకపోయారు. సో దానివల్ల చాలా మెంటల్ కాన్ఫ్లిక్ట్ అనమాట తన మైండ్లో. ఎవరిని ఎండ్ చేయగలను నేను అని ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోకుండా తను బ్యాక్ స్టెప్ వేశారు మీ విషయంలో. ఓకే, సో ఇప్పుడు అసలు మీకోసం స్టాండ్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ వాయిస్ని ఇగ్నోర్ చేయండి, అమ్మవారిని ఊరేగిస్తున్నారు. ఓకే, సో మీ పర్సన్ ఇప్పుడు మీకోసం స్టాండ్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం. ఎమోషనల్ లాస్, చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్, చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు, డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. సాక్రిఫైస్,
చూజ్ వైజ్లీ. ఎవరిని చూజ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఇంకా తనకి. ఫ్యామిలీనా మిమ్మల్ని ఎవరిని చూజ్ చేసుకోవాలి, ఎవరిని సాక్రిఫైస్ చేయాలి నా లైఫ్ నుంచి. అసలు మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడానికి కూడా తనకి ఎమోషనల్ లాస్, ఎందుకంటే ఇద్దరితో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు. అర్థమవుతుందా? మిమ్మల్ని సాక్రిఫైస్ చేయాలన్నా తను చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు, ఫ్యామిలీని సాక్రిఫైస్ చేయాలన్నా చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ ఏంటి, చూజ్ వైజ్లీ. ఎవరిని నేను సెలెక్ట్ చేసుకోవాలి, కన్ఫ్యూజన్. నాకు ఫ్యామిలీనా నా పర్సనా, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరిని నేను చూజ్ చేసుకోవాలి. టెంప్టేషన్, డెవిల్ ఎనర్జీ అనమాట. ఓకే, ఎమోషనలీ విత్ డెవిల్. ఓకే, అథారిటీ, fulfillment of wishes, destiny, power, మెమరీస్ ఆఫ్ లవ్. మిస్ అవుతున్నారు, టూ మచ్గా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. సో అదే తనకి బర్డెన్. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీ మీద తనకున్న ఫీలింగ్స్ చాలా బర్డెన్ కలిగిస్తున్నాయి అన్నమాట. తప్పు చేశాను ఏంటంటే ఫ్యామిలీ మాట విన్నాను, నాకు ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోవడానికి ధైర్యం సరిపోవట్లేదు అనే ఒక ఫీలింగ్ తనలో ఉండిపోయింది అనమాట. ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు నేను ఏం స్టెప్ తీసుకోవాలి, ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఇంకా చూజ్ వైజ్లీ ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏం చేయను, ఎవరిని చూజ్ చేసుకోవాలి అని కన్ఫ్యూజన్లోనే ఉన్నారు ఇంకా. యూనివర్స్, స్పిరిచువల్ యూనియన్. ఓకే, యూనివర్స్ కార్డు ద వరల్డ్ కార్డ్ అనమాట. ఓకే, సో మీ పర్సన్ ఇక్కడ స్టాండ్ తీసుకుంటారా లేదా అనేది మనం చూద్దాం. ఓకే, చూడండి ఇప్పుడు తన ఆలోచన ఇక్కడ స్టాండ్ తీసుకునేది ఎట్లా ఉంది అంటే, ఇందాక కూడా చెప్పా, నేను ఒకరిని ఎండ్ చేస్తేనే ఇంకొకరితో బ్యాలెన్స్ అవ్వగలను. ఇక్కడ కూడా అదే తన పరిస్థితి. ఎవరిని నేను చూస్ చేసుకోవాలి, నా లైఫ్ నుంచి నేను ఎవరిని సాక్రిఫైస్ చేయాలి, ఇదే ఆలోచన తనలో. సో ఎవరిని చూజ్ చేసుకుంటే వాళ్ళని కోల్పోతే తను చాలా ఎమోషనల్ లాస్ అవుతున్నారు, చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. అంటే నీ కోసం ఫ్యామిలీని వదులుకుంటే అక్కడ కూడా గిల్టే ఉంటుంది కదా, అరే నా పర్సన్ కోసం ఫ్యామిలీని వదిలేసుకున్నానే అని ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక బాధ ఉంటుంది, చాలా ఎమోషనల్ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా మీ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎవరిని నా లైఫ్ నుంచి సాక్రిఫైస్ చేయాలి, ఇదే ఆలోచనలో ఉన్నారు. చాలా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు చాలా. కానీ ఇక్కడ చూడండి, టెంప్టేషన్ అంటే ఇది డెవిల్ ఎనర్జీ, డెవిల్ కార్డ్ అనమాట. సో మీ పర్సన్ మిమ్మల్ని వదిలేపోవటానికి కారణం ఏంటి, ఫ్యామిలీతో ఉన్న అటాచ్మెంట్ వల్ల. ఓకే, ఫ్యామిలీతో తనకి చాలా అటాచ్మెంట్ ఉంది. అది ఎమోషనల్గా అటాచ్మెంట్, తల్లిదండ్రులు లేకపోతే ఫ్యామిలీ సంథింగ్ చిన్నతనం నుంచి అక్కడే ఉండటం వల్ల తనకి చాలా అటాచ్మెంట్ ఫ్యామిలీతో ఉంది. ఓకే, సో మీ పర్సన్ ఇక్కడ డెవిల్ ఎనర్జీ కదా ఇది. సో ఇక్కడ టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో ఈ టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ వలన, వాళ్ళు మ్యానిపులేటింగ్ చేయటం వలన, వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయటం వలన, వాళ్ళు మాయ మాటలు చెప్పడం వలన, వాళ్ళ మాటలు విని మీ పర్సన్ మీ రిలేషన్ నుంచి బ్యాక్ స్టెప్ వేశారు. బట్ ఇక్కడ మీ పర్సన్ కర్మ అనుభవిస్తున్నారు. అంటే ఈ టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్తో మీ పర్సన్కి కర్మ ఉంది. సో అందువలన ఈ మీ ఇద్దరి మధ్యన ఈ సెపరేషన్, అండ్ ఇక్కడ మీ పర్సన్ సఫర్ అవుతున్నారు అండ్ స్టక్ ఫీల్ అవుతున్నారు, బర్డెన్ ఫీల్ అవుతున్నారు. ఇదంతా మీ పర్సన్ కర్మ అనమాట, కర్మ అనుభవిస్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు ఎవరిని సాక్రిఫైస్ చేస్తారు అంటే మీ పర్సన్ ఈ డెస్టినీ ఇక్కడ మీది డెఫినెట్గా స్పిరిచువల్ యూనియన్, అంటే స్పిరిచువల్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి బాగా వర్తిస్తుంది. స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళకి బాగా వర్తిస్తుంది ఈ రీడింగ్. ఓకే, సో ఎవరిని చూజ్ చేసుకుంటారు అంటే మీ పర్సన్, ఇక్కడ మీ పర్సన్ అథారిటీలోకి రావాలనుకుంటున్నారు. అథారిటీలోకి తన నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. రిలేషన్ పరంగా ఏం యాక్షన్ తీసుకోవాలి, ఏం నిర్ణయం తీసుకోవాలి, ఎవరిని చూజ్ చేసుకోవాలి అని అథారిటీలోకి వచ్చి ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్ అంటే ఏంటంటే, తన విష్ ఏంటి అంటే, ఏ సిచ్యువేషన్లో అయితే నేను స్టక్ ఫీల్ అవుతున్నానో, ఏ సిచ్యువేషన్లో అయితే నేను బర్డెన్ ఫీల్ అవుతున్నానో, ఏ సిచ్యువేషన్ వల్ల నేను నా పర్సన్ని వదిలేసి వెళ్ళాల్సి వచ్చిందో, ఎక్కడైతే నేను సఫర్ అవుతున్నానో ఆ సిచ్యువేషన్ని నేను పవర్లోకి వచ్చి రిలీజ్ చేయాలి. ద డెస్టినీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, నేను పవర్లోకి వచ్చి ద పవర్ అండ్ ద అథారిటీలోకి వచ్చి, పవర్లోకి వచ్చి
కార్మిక్ రిలేషన్ని నేను పూర్తిగా ఎండ్ చేయాలి, అది తన విష్గా పెట్టుకున్నారు ఇప్పుడు. ఓకే, నేను ఎక్కడ హ్యాపీగా ఉన్నాను, ఎక్కడ అన్హ్యాపీగా ఉన్నాను, నా పర్సన్ వదిలేయటం వల్ల నేనేమైనా హ్యాపీగా ఉన్నానా, నేనేమైనా ఉండగలుగుతున్నానా, నేనేమైనా సంతోషంగా ఉన్నానా, పోనీ ఓకే నా పర్సన్ వదిలేసి నేను నా ఫ్యామిలీతో సూపర్గా ఉన్నానా, నేనేమన్నా హ్యాపీగా ఉన్నానా, సంతోషంగా ఉన్నానా, ఇక్కడ ఏమన్నా లేను కదా. ఇక్కడ కూడా నేను చాలా సఫర్ అవుతున్నాను, నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను, ఏడుస్తున్నాను, ఎవరికి తెలియకుండా ఏడుస్తున్నాను, బర్డెన్ ఫీల్ అవుతున్నాను. ఈ సిచ్యువేషన్లో నేను ఇక్కడ ఎందుకు ఉండాలి, ఇక్కడ నేను కర్మ ఫేస్ చేస్తున్నాను. సో మీ పర్సన్ అథారిటీలోకి వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటారు. అది ఏంటి అంటే తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఇక్కడ ఏంటి అంటే ఏ సిచ్యువేషన్ అయితే తను కార్మిక్ బంధంలో స్టక్ ఫీల్ అవుతున్నారో ఆ బంధాన్ని రిలీజ్ చేసేస్తారు పవర్లోకి వచ్చి. డెస్టినీ కార్డ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనమాట. పవర్లోకి వచ్చి ఆ కర్మ బంధాన్ని రిలీజ్ చేస్తారు అండ్ ద డెవిల్ ఎనర్జీని సాక్రిఫైస్ చేస్తారు. ఎక్కడైతే మీ పర్సన్ కర్మ అనుభవిస్తున్నాడో, ఎక్కడైతే సఫర్ అవుతున్నారో, ఎక్కడైతే స్టక్ ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే ఆర్గ్యుమెంట్స్లో ఉన్నారో, ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఎక్కడైతే తనని మ్యానిపులేటింగ్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ మీ పర్సన్ పూర్తిగా సాక్రిఫైస్ చేస్తారు. ఎంత ఎమోషనల్ అయినా సరే ఇక్కడ పవర్లోకి వచ్చి తను ఈ సిచ్యువేషన్ పూర్తిగా సాక్రిఫైస్ చేస్తారు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి, చాలా చాలా మిస్ అవుతున్నారు. డెఫినెట్గా ఈ రిలేషన్లో మీ పర్సన్ రీయూనియన్ కోరుకుంటున్నారు. ఎక్కడైతే డెవిల్ ఎనర్జీలో స్టక్ ఫీల్ అవుతున్నారో అక్కడి నుంచి ఎమోషనల్లీ విత్డ్రావల్ అయిపోతారు. అంటే వదిలిపెట్టాలని ఇష్టం లేదు, కానీ ఇష్టం లేకుండానే అక్కడ ఎమోషనల్గానే బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఫ్యామిలీని వదిలేసుకోవాలని ఎవరికి ఉండదు కదా, బట్ మీరు కావాలి తనకి. ఎందుకంటే మీది డివైన్ కనెక్షన్, స్పిరిచువల్ కనెక్షన్. మీకు ముడేసేసాడు దేవుడు ఆల్రెడీ. సో ముడేసేసినప్పుడు ఈ కర్మాబంధంలో యూనివర్స్ ఉండనివ్వరు అక్కడ. సో డెఫినెట్గా ఈ కర్మాబంధం నుంచి తను ఎమోషనల్లీ విత్డ్రావల్ అవుతారు, అంటే ఎమోషనల్తో బయటకు వచ్చేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ యూనివర్స్, ద వరల్డ్ మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్. ఇక్కడ మీ రిలేషన్లో యూనివర్స్ చాలా హెల్ప్ చేస్తున్నారు, యూనివర్స్ చాలా వర్క్ చేస్తున్నారు. మీ పర్సన్కి పవర్ని తీసుకురావటం కానీ, పవర్ని ఇవ్వటం, గైడ్ చేయటం, పవర్ని గైడ్ చేయటం కానీ, విజ్డమ్ని గైడ్ చేయటం కానీ, మీ పవర్ని హీల్ చేయటంలో కానీ యూనివర్స్ ఇక్కడ చాలా వర్క్ చేస్తున్నారు మీ రిలేషన్ పరంగా. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు, మీ జ్ఞాపకాలతో ఉన్నారు చాలా. అండ్ ఇక్కడ యూనివర్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ మీ రిలేషన్లో రీయూనియన్ తీసుకొస్తారు. మీ పర్సన్ మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ మీ రిలేషన్లో రీయూనియన్ డెఫినెట్గా జరుగుతుంది. కర్మాబంధం రిలీజ్ అవుతుంది. కర్మాబంధం నుంచి మీ పర్సన్ ఎమోషనల్లీ విత్డ్రా అవుతారు. అండ్ ఎక్కడైతే సఫర్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ పూర్తిగా సాక్రిఫైస్ చేస్తారు. ఎందుకంటే అది కర్మాబంధం కాబట్టి, అక్కడ కర్మ అనుభవించాలి కాబట్టి మీ పర్సన్ ఇప్పటి వరకు అనుభవిస్తారు. ఓకే, ఈ సిచ్యువేషన్ నుంచి తను బయటికి రావడానికి తనకి పవర్ కావాలి, అథారిటీలోకి రావాలి. ఈ పవర్లోకి వచ్చిన తర్వాత ఈ పర్సన్ ఇది సాక్రిఫైస్ చేస్తారు ఈ సిచ్యువేషన్ని, అండ్ మీ రిలేషన్లో రీయూనియన్లోకి వస్తారు. ఓకే, డెఫినెట్గా మీకోసం స్టాండ్ తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఏంజెస్ మనకి ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. ఓకే, ఓం నమః శివాయ. ప్లీజ్ గైడ్ చేయండి బాబా. రొమాన్స్, డెఫినెట్గా మీ రిలేషన్లో రొమాన్స్ మళ్ళీ వస్తుంది. రొమాన్స్ డోర్ ఓపెన్ అవుతాయి మళ్ళీ మీ లైఫ్లో, మీ రిలేషన్లో. ఓకే, మీ పర్సన్ మీకు తిరిగి మీ లైఫ్లోకి వస్తారు. డెఫినెట్గా మీ రిలేషన్లో రొమాన్స్ వస్తుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. కొంతమందికి అయితే ఫ్యూ వీక్స్లోనే మీ పర్సన్ మీకోసం రావచ్చు. పాజిటివ్, రిమైన్ పాజిటివ్, థింక్ పాజిటివ్. మీరు పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గా ఉండండి. ఓకే, మీ పర్సన్ గురించి కానీ మీ ప్రేమ గురించి కానీ పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా థింక్ చేయండి. ఓకే, డెఫినెట్గా మీ రిలేషన్లో రొమాన్స్ అంటే తిరిగి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మీ రిలేషన్లో మళ్ళీ రొమాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో డెఫినెట్గా రావచ్చు. ఒకవేళ డివైన్ బ్లెస్సింగ్స్ ఫ్యూ వీక్స్లోనే మీ పర్సన్ తిరిగి రావాలని రాసుంటే డెఫినెట్గా వచ్చేస్తారు. ఓకే, లేదంటే డివైన్ టైమింగ్ కోసం మనం ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇది ఎంతమందికి రిజనేట్ అవ్వచ్చు అంటే ఇది జనరల్ రీడింగ్స్ కదా, కొంతమందికి రిజనేట్ అవ్వచ్చు, వీక్స్లో రావచ్చు, మంత్స్లో రావచ్చు, డేస్లో రావచ్చు. సో అందుకని ఎంతమందికి రిజనేట్ అయితే అంతమంది తీసుకోవచ్చు. ఓకేనా, పాజిటివ్గా థింక్ చేయండి. అండ్ ఇఫ్ యూ బిలీవ్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నమ్మకం ఉంటేనే డెఫినెట్గా మీరు అనుకున్నాయన్నీ జరుగుతాయి. అది దేవుడి మీద, మీ ప్రేమ మీద, మీ పర్సన్ మీద.
అండ్ మీ మీద కూడా మీకు నమ్మకం ఉండాలి. నువ్వు నమ్మితేనే నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. నువ్వు నమ్మకం లేకుండా ఏదో ఒక రీడింగ్ చూసేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేస్తే సరిపోదు. నువ్వు మనసుతో ఆరాధించాలి. డివైన్కి మనసుతో కనెక్ట్ అవ్వండి. ఇంకొకటి కూడా చెప్తాను, 24/7 మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ కూర్చోమాకండి. మీ ఇన్నర్ వర్క్ చేయండి. మీ లైఫ్లో మీరు ఏదో ఒకటి సాధించండి. నేను ఇలాంటి పర్సన్ నా దూరం చేసుకున్నాను అనేది మీ పర్సన్ కళ్ళు తెరవాలి. సాధించి చూపించండి ఏదో ఒకటి. కెరీర్ పరంగా ఏదో ఒక వర్క్ చేయండి. ఇండిపెండెంట్గా మీరు కూడా సెటిల్ అవ్వటానికి తయారవ్వండి. ఓకే. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మితేనే మీకు అన్నీ జరుగుతాయి. మీకు నమ్మకం లేకపోతే ఏది జరగదు. ఓకేనా? నమ్మండి. నమ్మి మీ పర్సన్ కోసం ప్రేయర్స్ చేయండి. తనకి స్ట్రెంగ్త్ నిమ్మని డివైన్ని అడగండి. కార్మిక్ రిలేషన్స్ నుంచి నా పర్సన్ని రిలీజ్ చేయమని డివైన్కి ప్రేయర్స్ చేయండి. డివైన్తో చక్కగా మనస్ఫూర్తిగా కనెక్ట్ అవ్వండి. కళ్ళతో చూసామా, ఓ దండం పెట్టుకున్నామా అలా ఉండకూడదు ప్రేయర్స్ అంటే. ఓకే అండి, బాయ్.